గర్జించాయి. మొదటిసారి కడప గడ్డ మీద నుండి శపథం చేశారు చంద్రబాబు గారు, లోకేష్ గారు అయితే స్ట్రిక్ట్గా వార్నింగ్లు ఇచ్చారు, శపథం చేశారు. అయితే ఎక్కడా కూడా వర్షపద్యాన్ని ఎక్కడా ఉపయోగించలేదు, పబ్లిక్ ఎక్కడ బోరు కొట్టే ప్రసంగం చేయలేదు, చర్చనీయాంశం అయ్యేటువంటి ప్రసంగం ఎక్కడ చేయలేదు. వారి విధి విధానాలు చెప్పారు, వారి భవిష్యత్తు కార్యాచరణ చెప్పారు, వారి కూటమి పార్టీలు ఏ విధంగా కలిసి ముందుకెళ్లాలని చెప్పారు. అయితే నారా లోకేష్ గారిని గతంలో ఇప్పుడు కంపేర్ చేస్తే సార్ చాలా మెచ్యూరిటీ వచ్చి కనపట్లేదా? నిస్సందేహంగా మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది ఒక క్రమ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతున్న కార్యక్రమం. అది ఖచ్చితంగా ఆ పార్టీ బలోపేతానికి స్ట్రెంథన్ కావడానికి ఉపయోగపడుతుంది. సిపిఐ సిపిఎంకు మాత్రం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. నిరంతరాయంగా ఒక క్రమ పద్ధతి జరిగింది. ఒక సాధారణ పార్టీలు ఉంది, వైసీపీ కూడా ఆ విషయంలో వాళ్ళు చూసి నేర్చుకోవాలి. ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ జరిగితే పార్టీ స్ట్రెంథన్ కావడం ఉపయోగపడుతుంది. ఆ మేరకు వాళ్ళు విజయవంతంగా నిర్వహించారు. కాకపోతే ఆ సందర్భంగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకొన్ని రాష్ట్ర ప్రజలు ఆశించారు. ప్రధానంగా ఏం ఆశించారంటే, ఒకటి ఇంకో 4వ తేదీ వస్తే రిజల్ట్స్ డే, 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం రోజు. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పేర్లు ఏదైనా పెట్టుకొని పవర్లో ఉన్న వాళ్ళు ఏ ఆకాంక్షలతో ప్రజలు మీకు గెలిపించారో ఆ ఆకాంక్షలకు ఒక కార్యరూపం అయితే ఇవ్వాలి. కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వాలి. కొన్ని చేయలేకపోవచ్చు. ప్రధానంగా సూపర్ 6 లాంటి అమల్లో కొన్ని చేస్తున్నారు, కొన్ని చేస్తామంటున్నారు. వీటికి సంబంధించి మరింత నిర్దిష్టమైన ప్రణాళికలు ప్రజల ముందు పెట్టుంటే బాగుండేది. బట్ రాయలసీమలో పెట్టారు కాబట్టి అందులో కడప అనేది రాయలసీమకు మాత్రం సెంటర్ పాయింట్, అనంతపురం, కర్నూలు వాటికి. నేను అనుకున్నాను ఒక క్లారిఫికేషన్ ఈ బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకొస్తాము అని చెప్పి ప్రజెంటేషన్ చెప్తున్నారు. దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తారేమో, అదే రాయలసీమకు ప్రధానమైంది కదా. అట్లా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో ఎండ్ పాయింట్లో కడపలోనే పెట్టారు. అప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు. దానిపైన కొంచెం ఫోకస్ చేసి మాట్లాడుంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే వాళ్ళు జగన్ గారిని 10కి 10 ఓడించాలనుకుంటున్నారు కాబట్టి 10కి 10 ఓడించాలంటే గర్జనలు చేస్తే ఓడిపోరు. క్వశ్చన్ లేదు. కడప జిల్లాకి జగన్ కన్నా మేము బాగా చేస్తామని చెప్తే ఓడిస్తారు. పులివెందులకు జగన్ కన్నా బాగా చేస్తామంటే ఓడిస్తారు. పులివెందులకు మీకు గుర్తుంటే సతీష్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. చాలా సార్లు రాజశేఖర రెడ్డి గారి మీద 30 ఏళ్ళు పోరాడారు. ఆయన ఏం చేశారు, చంద్రబాబు గారిని ఒప్పించి గడ్డం పెంచుకొని దీక్ష చేసి గండికోటకు 45 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేస్ మన నీళ్ళు ఇస్తే నేను పోయి ఓట్లు అడుగుతారు రేపు అన్నాడు. అంటే అర్థం ఏంటి, పులివెందుల్లో మనకు ఓట్లు అడగాలంటే పులివెందులకు ఏదైనా చేయాలి. కడప జిల్లాలో 10 సీట్లు వాళ్ళు ఓడించారనుకుంటే 10 సీట్లు ఓడించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటి? గర్జనలు వీటిలో కుదరదు. గర్జనలు ఎంత ఎక్కువ చేస్తే ఆ పక్క అంతా రెచ్చిపోతారంటే ఈ నెగిటివ్ తీసుకుంటారు. కాబట్టి కడప జిల్లాకి శాశ్వత పరిష్కారానికి ఉపయోగపడే పనులు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు 7 గెలిపించే 100 ఎందుకు గెలిపించరు? కాబట్టి ఖచ్చితంగా ఆ ఏర్పాటు చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు 45 గెలిచారు, ఇప్పుడు 7 పడిపోయినారు. వైసీపీ వాళ్ళు 49కి 7 పడిపోయినారు. మనం 45, ఇంకా 3 తక్కువే మనకు. కానీ మనం పడిపోవడం సమస్య కాదు, ప్రజలకు కోపం వస్తే. కానీ ప్రజలకు కోపం వస్తే 100కు 100 వచ్చినా కూడా చున్న పడిపోతారు. అది వైసీపీకి మినహాయింపు కాదు, తెలుగుదేశం మినహాయింపు కాదు. కానీ నాకు మొత్తం చూసినప్పుడు బ్రహ్మనాయుడు గారు ఒక సూపర్ 6 ఫేవర్తో బాధపడతామని తెలుగుదేశం నేను నమ్ముతున్నాను. అంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామే అనేటువంటి ఫీవర్ చాలా చిన్న రోగం. పారాసిటమాల్ వేసుకుంటే తొందరగా పరిష్కారం అయిపోతుంది. కానీ పారాసిటమాల్ ఇన్ టైంలో వేసుకుపోతే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి సూపర్ 6 నా దృష్టిలో అమలు చేయడం సాధ్యం కాదు. వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 డబ్బుల కారణంగా మళ్ళీ చూపుడుగా అన్నలాగా నేను ద్రోహం ఎన్నిపోటు అవి మాట్లాడుకోలేదు. మనకున్న ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా ఏదైనా తెలుగుదేశం తప్పు చేస్తుందని నేను భావిస్తే అది ఆ హామీ ఇవ్వడం తప్పు అంటాను. ఫైనాన్స్ సిచ్యువేషన్ సెట్ కాదు వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం. ఆ రీత్యా దానికి ఒక క్లారిఫికేషన్ ప్రజలకి, ఇది ఒక మంచి వేదిక. మేము ఇచ్చాము, ఇది అమలు చేస్తున్నాము, ఇది వాయిదా చేస్తున్నాము, ఇది పునఃపరిస్థితిలో చేయలేము అని హంబుల్గా ప్రజలకు చెప్పుకోవడానికి మహానాడుకు మంచి వేదిక. కాబట్టి సూపర్ 6 అనే ఫేవర్ నుంచి ఎంత త్వరగా వాళ్ళు బయటపడితే అంత మంచిది. ఎందుకు సూపర్ 6 ఫేవర్తో బాధపడుతున్నారంటే, ఇంతవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేయడం వల్ల మేము సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు ఆ మాట అనలేదు? ప్రజలు బహుశా నమ్మలేదు అనుకుంటున్నారేమో చెప్పి ప్రజలు. ఎందుకంటే మీరు హామీ ఇచ్చింది జగన్ ధ్వంసం ఏంటి? ధ్వంసం చేశాడనే కదా, మీరు 14 లక్షల కోట్లు అప్పు ఉందనే కదా మీరు హామీలు ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు లేదు మీరు చెప్తా ఉండేది, తగ్గింది కదా 4 లక్షల కోట్లు మీ లెక్క ప్రకారం. కాబట్టి ఆ సూపర్ 6 నుంచి బయటపడాలి. డెవలప్మెంట్ యాక్టివిటీ ఏంటో ప్రజల ముందు పెట్టాలి. మేము సంపద సృష్టిస్తాం, గుడ్. బ్లూ ప్రింట్ ఉంది, గుడ్. ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు బనకచర్ల ఉంది, గోదావరి నీళ్ళు బనకచర్ల. నా దృష్టిలో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రాజెక్ట్ కానీ యాజ్ ఇట్ ఈస్గా చెప్తే ఒలకబోసిన నీళ్లు ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటారు చూడు. రాయలసీమలో ఉన్న కృష్ణానదిని తీసుకొచ్చి అంశాల దిగువ పోసేసి మళ్ళీ గోదావరి నుంచి 900 అడుగులు పైకి కొట్టి 100 TMCలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అది. మనకు దీపక్ రెడ్డి గారికి బాగా తెలుసు. అనంతపురంలో తుంగభద్ర నది, తుంగభద్ర అనేది 600 TMCలు వచ్చింది. మాకు రైట్ 113 TMCలు ఉంది రాయలసీమకు. ఆ 20-30 TMCలు వాడుకోలేకపోతున్నాం.
రైట్ రాయల్గా సంవత్సరానికి 200 TMs వచ్చే